ఇంతవరకు చక్కగా దేవుని నామమును మనము స్తుతించి గణపరిచి గొప్ప చేస్తూ వచ్చాం. కొన్ని నిమిషములు దేవుని వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం. సంఘక్రమం ప్రకారముగా మత్తయి సువార్త ధ్యానములో మనమున్నాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 28 నుండి 32 వరకున్న దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మీకేమి తోచుచున్నది? ఒక మనుషునికి 2 కుమారులుండిరి. అతడు మొదటివాని యొద్దకు వచ్చి, కుమారుడా, నేను పోయి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా వాడు పోను అని ఉత్తరమిచ్చాను. కానీ పిమ్మట మనస్సు మార్చుకొని పోయాను. అతడు రెండోవాని యొద్దకు వచ్చి ఆ ప్రకారమే చెప్పగా వాడు, అయ్యా, పోదుననే గాని పోలేదు. ఈ ఇద్దరిలో ఎవడు తండ్రి ఇష్టప్రకారము చేసిన వాడని వారి నడిగాను. అందుకు వారు మొదటివాడే అనిరి. యేసు సుంకరులను వేశ్యులను మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను నీతి మార్గమున మీ యొద్దకు వచ్చాను, మీరతనిని నమ్మలేదు. అయితే సుంకరులు వేశ్యులను అతనిని నమ్మిరి. మీరు అది చూచియు అతనిని నమ్మునట్లు పశ్చాత్తాపం పడకపోతిరి. దేవుని నామమునకు స్తుతి కలుగును గాక. హల్లెలూయా. యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామములో అందరికి వందనాలు. మంచిది. కొన్ని నిమిషములు దేవుని వాక్యమును ధ్యానం చేసుకుందాం. ఈ భాగములో గడచిన శుక్రవారములో చెప్పుకున్న వాక్యములోని కంటిన్యూషన్ అన్నమాట. ఇది కంటిన్యూషన్. దానికి సంబంధించే యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఉపమానం చెప్పాడు. దానికి సంబంధించే యేసుక్రీస్తు ప్రభువారు ఉపమానం చెప్తూ ఉన్నారు. ఏమిటి అనగా, లోకములో 2 తెగలవారు ఉంటారు. లోకములో 2 తెగలవారు ఉంటారు. ఒకవేళ ఈ యొక్క భాగానికి మనం అంశము ఏది పెట్టవచ్చునంటే, దేవునికి లోబడుట. దేవునికి లోబడుట. ప్రియమైన వారలారా, గమనించండి. లోకంలో 2 తెగలవారు ఉంటారు. ఒకటి దేవునికి లోబడినట్లు నటించేవారు. దేవునికి లోబడినట్టు నటించేవారు. ఇంకొక తెగవారు నిజముగా లోబడి జీవించేటటువంటి వారు. నిజముగా లోబడి జీవించేటటువంటి వారు. నటన చాలా విపరీతంగా ఉంటుంది. నటన అనేది ప్రతి వారిలో ఉంటుంది. చిన్నపిల్లలలో ఉంటుంది, పెద్దలలో ఉంటుంది కదా. ఎవరో ఒక ఆయన అన్నారు, ఏమిటంటే, ఇంట్లో వినను అనేవాడు కుమారుడు. వినను అనేవాడు కుమారుడు, విన్నట్టు నటించేది కుమార్తె అన్నాడంట. ఎవరో వినినట్టు నటించేది. ఎందుకంటే మగపిల్లోడు కాబట్టి ఏం చేస్తాడు? ధైర్యంగా వినను అని అంటాడు. ఏమైంది? అమ్మాయి కాబట్టి విన్నట్టు విననని చెప్పేవాడే కొడుకు, వినినట్టు నటించేదే కూతురని. అట్టటోళ్ళు ఉంటారు అన్నమాట లోకంలో. అట్లా ఈ నటన అనేది చాలా మందిలో ఉంటుంది. ఒక ఊరిలో వాక్యం చెప్పడానికి పోతే ఎవరో ఒకరు వచ్చి లడ్లు పెట్టినారు. అక్కడ పిల్లలు బాగా అల్లరి చేస్తూ ఉన్నారు. అరే, ఎవరైతే ప్రార్థన అయిపోయినంత వరకు లేచిపోకుండా ఉంటారో, మోకరించిన తర్వాత కళ్ళు తెరచకుండా చివరి ప్రార్థన వరకు కళ్ళు మూసుకొని ఉంటారో, వారికే లడ్డు, లేకపోతే వారికి లడ్డు లేదు. అలా ఉండేవానికి 2 లడ్డులు ఇస్తా అంటే, అందరినీ గమనిస్తున్నా నేను. ఒకడైతే లేచి పక్కకు పోలే, ప్రార్థన అయిపోయినంత వరకు కళ్ళు తెరచలే. ఒకడైతే
ఇట్లా ఇట్లా చూసేవాడు, కళ్ళు మూసుకొని ఇట్లా తెరిచేవాడు. అంటే నటించేటటువంటి వారు అన్నమాట. అంటే ఎక్కడి నుంచి ఉంది ఇది? బాల్యం నుండి నటించడం. కాబట్టి లోకములో రెండు తెగల వారు ఉంటారు. ఒకటి లోబడినట్టు నటించేవారు, ఇంకొకరు నిజముగా లోబడి జీవించేవారు. నటించేటటువంటి వారు దేవుని ఇష్టాన్ని నెరవేర్చలేరు. నటించేవారు ఎవరైనా సరే దేన్ని నెరవేర్చలేరు? దేవుని ఇష్టాన్ని నెరవేర్చలేరు. లోబడేటటువంటి వారు, నిజముగా లోబడేటటువంటి వారు దేవుని ఇష్టాన్ని తప్పకుండా నెరవేరుస్తారు. దేవుని వాక్యం చెప్తుంది చూడండి, కీర్తనలు 18వ కీర్తన 44వ వచనాన్ని చదువుకుందాం. కీర్తనలు 18వ కీర్తన 44వ వచనం. నా మాట చెవిని పడగానే వారు నాకు విధేయులగుదురు, అన్యులు నాకు లోబడినట్లు నటించుదురు. నాకు లోబడినట్లు నటించుదురు. ఎట్లంట? లోబడినట్లు నటించుదురు. నటించడం అంటే అర్థం ఏమిటి? మోసం చేయడం అని అర్థం. నటించడం అంటే అర్థం ఏమిటి? మోసమే కదా. నటన అంటే ఏమిటి? లోపల ఒకటి బయట ఒకటి. అది యథార్థత కాదు. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ఉపమానం చెప్తూ ఏమన్నాడంటే, మీకేమి తోచుచున్నది? ఒక మనుష్యునికి 2 కుమారులు ఉన్నారు. వీరిద్దరిలో మొదటి వాని వద్దకు వెళ్ళి కుమారుడా, నేడు పోయి ద్రాక్ష తోటలో పని చెయ్యి అన్నాడు. వాడు అన్నాడంట, నేను పోను అన్నాడంట. ఏమన్నాడంట? నేను పోను అన్నాడు. సరే అని చెప్పి రెండో వాని దగ్గరికి వెళ్తే వాడు అయ్యా పోదును అన్నాడంట. ఆ వినయము, ఆ విధేయత, ఆ యొక్క మాటలు కదా, అయ్యా పోదును అన్నాడంట. అయినా పోలే. మొదటివాడు మనస్సు మార్చుకొని పోయినాడంట. మొదటివాడు ముందేమన్నాడు? నేను పోనన్నాడు. అతని మాట కఠినముగా ఉంది. అతని చర్య కఠినముగా ఉంది. ఆ తర్వాత మనస్సు మార్చుకొని పోయినాడు. ఇప్పుడు యేసుప్రభు అడిగాడు ఏమని అంటే, వీరిద్దరిలో ఎవరు తండ్రి ఇష్ట ప్రకారము చేసిన వాడు అంటే మొదటివాడే. ఎవరంట? మొదటివాడే. దీని అర్థం ఏమిటంటే, చెప్పేవాడు కాదు దేవునికి కావలసింది, చేసేవాడు కావాలి. లోకములో దేవుని నమ్మినమని అనుకునేటటువంటి వారు, నమ్మినట్లు నటించేటటువంటి వారు చాలామంది ఉన్నారు. వాళ్ళు మాటలు ఒక రకంగా ఉంటాయి, వారి క్రియలు దానికి భిన్నముగా ఉంటాయి. నేను కొంతమందిని కనపడి అడిగినప్పుడు, రండి నాయన ప్రార్థనకి రండి, దేవుని సన్నిధికి రండి, దేవునికి వేరుగా ఉండి ఏమీ చేయలేరు, దేవుని సన్నిధికి వస్తే నేను దేవుడు ఆశీర్వదిస్తాడు, నిన్ను ప్రేమించిన వాడు దేవుడు, నిన్ను ఆదరించేవాడు దేవుడు అంటే ఖచ్చితంగా వస్తాం. ఇదే మాటలు వేరే వాళ్ళకి చెప్పామనుకోండి, వేరే వాళ్ళు చెప్తే నేను రానంటాడు. ఏమంటాడు? నేను రాను. ఏమి ఆడికి ఎందుకు రావాలా? ఇంకా లోకంలో చెప్పేటటువంటి వాళ్ళు ఉన్నారు కదా, మీ దేవుణ్ణి ఎందుకు నమ్మాలా అనే వాళ్ళు యథార్థంగా ఉన్నారు. వాళ్ళు ఎలా ఉన్నారు? వాళ్ళు యథార్థంగా ఏమంటున్నారు? మేము రాము, మేము నమ్మము అంటున్నారు. వీళ్ళు ఏమంటారు? మేము నమ్ముతాం, మేము వస్తాం అంటారు, రారు. వారు ఒకవేళ మారు మనసు పొందారనుకోండి, వారు ఖచ్చితముగా దేవునికి లోబడతారు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఎవరైతే కఠినముగా ఉత్తరం ఇచ్చారో, ఎవరైతే వ్యతిరేకముగా మాట్లాడారో వారు నమ్మారనుకోండి,
ఖచ్చితంగా దేవునికి వారు లోబడతారు, ఖచ్చితంగా దేవునికి లోబడతారు. ప్రభునందు ప్రేమైన వారులారా, అందుకనే యేసు ప్రభు అడుగుతున్నాడు, ఈ ఇద్దరిలో ఎవరు తండ్రి ఇష్ట ప్రకారము చేసినవాడు, చెప్పినవాడా చేసినవాడంటే మొదటివాడే. రెండోవాడు ఏం చేసినాడు? నటించినాడు. ఏమని? అయ్యా పోదును అన్నాడు, కానీ పోలేదు. ప్రభునందు ప్రేమైన వారుల గమనించండి, దేవునికి కావలసినటువంటిది ఎవరంటే ఆయన మాటకు లోబడేవారు కావాలి, నటించేవాళ్ళు కాదు, నటించేవాళ్ళు కాదు. లోబడుట అంటే అర్థం ఏమిటంటే చూడండి, అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 29వ వచనం. మనుషులకు కాదు, మనుష్యులకు కాదు, దేవునికే మేము లోబడవలెను కదా. దేవుని నామను స్తుతి కలుగును గాక. ఇక్కడ పేతురు అపోస్తులు ఏమంటున్నారంటే మనుష్యులకు కాదు, దేవునికే మేము లోబడవలెను కదా. ఎటువంటి ఆ పరిస్థితిలో ఆ మాట చెప్తున్నారు వాళ్ళు? ఎటువంటి సిచ్యువేషన్ అంటారు కదా, సిచ్యువేషన్ అంటే ఏమిటి? పరిస్థితి. ఎటువంటి పరిస్థితి ఉంది అక్కడ అంటే అధికారులు వాళ్ళని పట్టుకున్నారు, అధికారులు పట్టుకున్నారు, సమాజంలోకి తీసుకొని వచ్చారు, మహాసభ ఎదుట నిలబెట్టారు. ఏమంటున్నారంటే ఈ నామమును బట్టి బోధించకూడదని మీకు హెచ్చరించాము కదా మేము. ఏమంటున్నారు వాళ్ళు? ఈ నామమును బట్టి మీరు బోధించకూడదని హెచ్చరించాము కదా. అంటే పేతురును అపోస్తులను బెదిరిస్తున్నారు వీళ్ళు, పట్టుకొని వచ్చారు. అంటే దీని అర్థం ఏమిటంటే మీరు కొట్టినా, మీరు తిట్టినా, ఏమి చేసినా మేము దేవునికే లోబడతాం కానీ మీ బెదిరింపు మాటలకు మేము లోబడము. మమ్మల్ని చంపినా సరే దేవుని నామను స్తుతి కలుగును గాక. ఏమిటంట? మమ్మల్ని అంటే ఎటువంటి కష్టమున్నా దేవునికే మేము లోబడతాం. అది నటించని జీవితం. ఏ జీవితము? నటించని జీవితం. ఇక్కడ ఎవరితో ఈ మాటలు చెప్తున్నాడంటే యేసుక్రీస్తు ప్రభువు శాస్త్రులతోనూ పరిసయ్యులతోనూ ప్రధాన యాజకులతోనూ ఈ మాటలు చెప్తున్నాడు. ఎవరెవరితో? వాళ్ళందరూ వచ్చి యేసు ప్రభువుని అడిగారు కదా, ఏమని? ఏ అధికారం వలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు అని అన్నప్పుడు యేసు ప్రభు చక్కగా అక్కడ జవాబు చెప్పాడు. ఎవరు వాళ్ళు అంటే గమనించండి, ప్రధాన యాజకులు, ప్రజల పెద్దలు, అధికారులు కదా, వీళ్ళందరూ కూడా. అంటే ఎవరు వీళ్ళు? ప్రధాన యాజకులు ఎక్కడుండేవాళ్ళు? దేవుని మందిరంలో ఉండేవాళ్ళు. పరిసయ్యులు శాస్త్రులు ఎక్కడుండేవాళ్ళు? దేవుని మందిరంలో ఉండేవాళ్ళు. వాళ్ళతో యేసు ప్రభు అంటున్నాడు, మీకంటే ముందుగా పరలోక రాజ్యానికి ఎవరు పోతారో తెలిసినా? సుంకరులు పోతారు, వేశ్యలు పోతారు. మీరు వేశ్యలను అసహించుకుంటున్నారు, సుంకరులను అసహించుకుంటున్నారు. ఇద్దరు దేవాలయానికి ప్రార్థన చేయడానికి వెళ్ళారు, ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. సుంకరి యొక్క ప్రార్థన యథార్థముగా ఉందని దేవునికి తెలుసు. దేవుని నామన స్తుతి కలుగును గాక. సుంకరి నటించలే. ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, ప్రభువా పాపినైన నన్ను కరుణించుము అన్నాడు. దేవునికి తెలుసు ఎవరు నటిస్తున్నారో, ఎవరు నిజముగా లోబడుతున్నారో, ఎవరు నిజముగా పశ్చాత్తాపడుతున్నారు. ప్రభునందు ప్రియమైన వారుల, సుంకరులని అంటున్నారు కదా మీరు పాపులని, వారు దేవుని రాజ్యానికి వెళ్తారు. వేశ్యలు అంటున్నారు కదా, వారు దేవుని రాజ్యానికి వెళ్తారు ముందు. ఎందుకు అంటే ఇప్పటికీ కొన్ని దేశాలలో వ్యభిచారము చేయడానికి కూడా వారికి పర్మిషన్ ఉంటుంది. వాళ్ళను సెక్స్ వర్కర్స్ అంటారు అన్నమాట. బహిరంగంగానే వాళ్ళు చేసే పని బహిరంగంగా చేస్తున్నారు.
అది ఏదైనా కానీ మీ మాదిరి నటించడములే. వాళ్ళు మారు మనసు పొందారనుకోండి, వారు నిజముగా మారు మనసు పొందుతారు, నిజముగా పశ్చాత్తాపడతారు. వాళ్ళు అటువంటి వారే దేవుని రాజ్యములో ఉంటారు. మీరు పశ్చాత్తాప పడలే అంటారు. యోహాను బోధ విన్నారు, వాళ్ళు విని మారు మనసు పొందారు. వారిని చూచి కూడా మీరు పశ్చాత్తాప పడకపోతిరి. మీలో ఏమి రాలేదు? పశ్చాత్తాపము రాలే. మాకు బాగున్నాంలే అనుకుంటున్నారు. బాగున్నాంలే అంటే ఏమిటి? పైకి చెప్పడమా, లోబడడమా? దేవుని మాటకు లోబడడమే కదా. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుచున్నది. వారితో మనల్ని కంపేర్ చేసుకుంటే ఏ తెగలో మనం ఉన్నాము? శాస్త్రులు పరిశీలులాగా ఉన్నామా? రెండవ కుమారుల్లాగా ఉన్నామా? మొదటి కుమారుల్లాగా ఉన్నామా? చెప్పేవారులాగా ఉన్నామా? లేకపోతే చేసేవారులాగా ఉన్నామా? లోబడేవారులాగా ఉన్నామా? లోబడినట్లు నటించేవారుగా ఉన్నామా? లోబడము అంటే అది కష్టమైన, నష్టమైన, ఇరుకైన, ఇబ్బంది అయినా ఏదైనా సరే దేవుని మాటకు మేము లోబడతాం. యేసుక్రీస్తు ప్రభువు తండ్రి మాటకు ఏమైనాడు? లోబడినాడు కదా. లోబడినాడు అంటే కష్టమా అయినా లోబడ్డాడు, నష్టమా అయినా లోబడ్డాడు, శ్రమనా అయినా లోబడ్డాడు. ఎప్పుడూ చేయని ప్రార్థన గెత్సేమనే తోటలో యేసు ప్రభు చేశాడు. తండ్రి, నీ చిత్తమైతే ఈ పాత్ర నా యొద్ద నుండి తొలగించు, అయినను నా ఇష్టం కాదు నీ చిత్తమే నెరవేరునుగాక అంటాడు. ఎందుకు? ఆయన మరింత వేదన పడి ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట రక్త బిందువు వలె కారి నేలను నడిపిందంట. అంత వేదనలో ఏమన్నాడంటే, ఆయనను నా ఇష్టం, అది దేవునికి లోబడట. పేతురును అపోస్తలులను బెదిరిస్తే అన్నారు, మనుషులకు కాదు, మేము ఎవరికి లోబడాలి? దేవునికి లోబడవలెను కదా. దేవునికి రెండు మాటలు మనం చదువుకొని ముగించుకుందాము. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 9వ వచనం. మరియు శరీర సంబంధులైన తండ్రులు మనకు శిక్షకులై ఉండిరి, వారి యందు భయభక్తులు కలిగి ఉంటిమి. అట్లయితే ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడి బ్రతకవలెను గదా. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఆయన దేనికి తండ్రి అంట? ఆత్మలకు తండ్రి. ఎవరైనా? మన దేవుడు ఆత్మలకు తండ్రి. ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడవలెను కదా. ఎటువంటి పరిస్థితిలో తెలుసునా? కింది వచనాన్ని చదవండి, 10వ వచనాన్ని చదవండి. వారు కొన్ని దినముల మట్టుకు తమకిష్టము వచ్చినట్టు మనలను శిక్షించరు గాని మనము తన పరిశుద్ధతలో పాలు పొందవలనని మన మేలు కొరకే ఆయన శిక్షించుచున్నాడు. దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఆయన మనలను శిక్షించినా మనం లోబడాలంట. ఏమిటంట? ఆయన మనలను శిక్షించినా మనం లోబడాలి. ఎందుకు శిక్షిస్తాడు? ఆయన పరిశుద్ధతలో పాలు పొందాలి మనం అని మన మేలు కొరకే శిక్షిస్తాడంట. మన మేలు కొరకే ఆయన శిక్ష అంటే గమనించండి, నీకొచ్చినట్టే నాకుండదు, నాకొచ్చిన శిక్షే నీకున్న. శిక్ష అంటేనే కష్టంతో కూడుకున్నది. నీకు ఒకటే కష్టము, నాకు ఒకటే కష్టం ఉండదు. అయినా ఏం చేయాలంట? లోబడవలసిందే. ఎందుకు? శరీర సంబంధులైన తండ్రులకు మీరు లోబడారు కదా, ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా లోబడవలని కదా. ఎవరైతే దేవునికి లోబడతారో, చివరి మాటని మనం చదువుకొని ముగించుకుందాం. చూడండి, యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని నామమున స్తుతి కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి
ఈనాడు చాలా మంది దేవుని సన్నిధికి రాకపోవడానికి కారణం ఏంటో తెలిసిన? అపవాది అడ్డంకులు, అపవాది ఆటంకములు. ఎందుకు? వాడు మీ దగ్గరే ఉన్నాడు. వాడు ఎక్కడున్నాడు? వీళ్ళ దగ్గరే ఉన్నాడు. ఎందుకు దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు అంటే కారణం ఏంటో తెలిసిన? అపవాది యొక్క ఆటంకములు. పలు విధాలుగా, ఏదో ఒక విధముగా, మనుషుల ద్వారా కావచ్చు, పరిస్థితుల ద్వారా కావచ్చు. అదే దేవునికి లోబడితే అపవాదిని ఎదిరించిన వారం అవుతాము. వాడు మీ యొద్ద నుండి ఏమవుతాడంట? పారిపోతాడు. అపవాది మన యొద్ద నుండి అపవాది మన యొద్ద నుండి అంటే ఒకే ఒక సూత్రం ఏంటిదంటే దేవుని నామమున స్తుతి కలుగును గాక. ఏం చేయట? దేవునికి సంపూర్ణముగా లోబడమే. ఎవరైతే దేవునికి సంపూర్ణముగా లోబడతారో అది కష్టము కానీ, నష్టం, ఇరుకు కానీ, ఇబ్బంది కానీ ఏదైనా సరే, ఎవరైతే దేవునికి సంపూర్ణంగా లోబడతారో అది కష్టము గాని, నష్టము గాని, ఇరుకు గాని, ఇబ్బంది గాని, ప్రభునందు ప్రియమైన వారలారా, ఎవరైతే దేవునికి సంపూర్ణంగా లోబడతారో వాని దగ్గరికి అపవాది రానే రాడు. అపవాది వాని దగ్గరికి రాడు. ఎందుకు? నువ్వు లోబడ్డావు అంటే నీ దగ్గర ప్రభువు నీ చుట్టూ అగ్ని ప్రాకారం వలె ఉండునుగాక. హల్లెలూయా. వాడు నీ యొద్ద నుండి పారిపోవాలంటే నిన్ను చూచి కాదు. ఎవరిని చూచి పారిపోతాడు? ప్రభువును చూచి పారిపోతాడు. ఎవరైతే దేవునికి లోబడతారో వారే నిత్యరాజ్యంలో ఉంటారు. వేశ్యలు, సుంకరులు ఎక్కడికి వెళ్తున్నారంట? ఓ పరలోక రాజ్యానికి వెళ్తున్నారు. వాళ్ళలో ఇక్కడ చూడండి, శాస్త్రులు, పరిసయ్యులు, ఇంకా ధర్మశాస్త్రోపదేశకులు, వాళ్ళందరినీ యేసుప్రభు ఏమన్నాడంటే, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అంటే పైకి బాగున్నారు, నటించుతున్నారు. వాళ్ళు అలా లేరు. ముందు ఎట్లయితే ఉన్నారో ఇప్పుడు కూడా అట్నే ఉన్నారు. కాబట్టి దేవునికి లోబడుట క్రైస్తవునికి చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుని మాటకు లోబడుట నటించడము కాదు, నటించడము కాదు. అది కష్టమైన, నష్టమైన దేవుని మాటకు విధేయత చూపాలి అంటే ప్రభునందు ప్రియమైన వారలారా, ఎప్పుడైతే ఆయనకు సంపూర్ణముగా మనం సమర్పించుకుంటామో అప్పుడేమవుతుంది? మనం విధేయత చూపినట్లు, మనం లోబడినట్లు. అలా లోబడిన వారే నిత్యరాజ్యంలో ఉంటారు. అట్టి కృప దేవుడు మనకందరికీ దయచేయును గాక. దేవుడు తన వాక్యమును మన వినికిల్లో దీవించును గాక. ఆమేన్.